నమస్తే సార్, మీ పేరు? కొండవీటి నారాయణరావు అండి. నమస్తే. ఓకే సార్, ఈ ఈ నియోజకవర్గంలో మీ గ్రామానికి వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు బాగుందా, టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు బాగుందండి? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మా గ్రామానికి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 900 మీటర్లు మేము సీసీ రోడ్లు వేసాము. అదేవిధంగా మన రైతు భరోసా కేంద్రం స్టార్ట్ చేసాము. కొంచెం స్థలం ఇబ్బంది వల్ల అది సచివాలయం కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా స్టార్ట్ అయ్యిద్ది. దాదాపుగా 40-58 మందికి స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. అది కొంత పల్లం వలన మెరక చేయాల్సి ఉంది. ఇలాంటి చిన్న ఇబ్బందులు తప్ప చాలా పథకాలు ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా, లబ్ధిదారులు అర్హులైతే చాలు, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కానీ కులం కానీ మతం కానీ లేకుండా అందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రభుత్వం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా నడుస్తుంది. సార్, ఇక్కడ కులం మొత్తం చూడని చెప్పిన ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఓన్లీ నాయకులు మాత్రమే పరిమితం అయిపోయింది అంటున్నారు. ఎంతవరకు? లేదండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్ప ఇవాళ ఉన్న సర్పంచులు కానీ లోకల్గా ప్రజాప్రతినిధులు కానీ ఒక రకంగా చెప్పాలంటే మా పాత్ర ఏమీ లేదని అసంతృప్తిగా మాట్లాడే పరిస్థితి. అయితే అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది చేశాడు కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి మేము పనిచేసే ప్రభుత్వం 100% ప్రజలకు న్యాయం చేస్తుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి తప్ప యాక్చువల్గా ప్రజాప్రతినిధుల ప్రమేయం అనేది ఈ పథకాల సెలక్షన్లో కానీ ఇది ఏం ప్రమేయం ఏమి ఉండలేదండి. సార్, ఇక్కడ ఈ నియోజకవర్గానికి హాట్ టాపిక్గా మారిన బుద్ధా ప్రసాద్ గారు కండువ మార్చనని చెప్పిన వ్యక్తి ఈరోజు కండువ మార్చారు. ఏం చెప్తారు దానికి? దీని గురించి ఆయన గురించి మాట్లాడేది ఏముందండి. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇవాళ కిందటిసారి టీడీపీలో కూడా వారం రోజులు ముందు వెళ్ళి, అంతకుముందు అంబటి బ్రాహ్మణయ్య గారు చాలా కాలం 12 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, మచిలీపట్నం అవనిగడ్డ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కాలం చేస్తే వాళ్ళ అబ్బాయి బ్రాహ్మణయ్య గారి అబ్బాయి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ టైంలో చిట్ట చివరిలో ఈయన వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించి ఆ సీటుని తీసుకోవడం జరిగింది. తెలుగుదేశాన్ని విపరీతంగా తిట్టేవాడు అంతకుముందు. అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈయన్ని చాలా ఉన్నతంగా గౌరవించింది. ఎంతగా అంటే తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పోషించింది. చిట్ట చివరి నిమిషంలో ఆ పదవి కాంక్షను ఆ యొక్క పవర్కి దూరంగా ఉండలేక చిట్ట చివరిలో పార్టీ కండువా మార్చేసి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎన్నికలకి వెళ్ళను, నేను పంజరం నుంచి బయటకు వచ్చినట్టుందని ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కండువా మార్చే బుద్ధి లేదు నాకని చెప్పి ఈరోజు చేస్తున్నప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు కదండి. అవన్నీ కూడా ఏంటంటే మాటలకు పరిమితం తప్ప వాస్తవ బుద్ధి అది కాదు అని మనకే అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అంటే జనసేన పార్టీలో నాయకులు లేరనా, లేకపోతే ఆయనకి ఈ సీట్ ఇచ్చింది, లేదంటే టీడీపీలో డబ్బులు ఉన్నాయని ఇచ్చారు సీటు? డబ్బులు లేవని ఆయనే చెబుతున్నాడు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే జనసేన పార్టీలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం ఘర్షణకు దిగటం, ఎలాగా పార్టీలో పనిచేసిన ఏ ఒక్కరికి ఇచ్చినా కానీ మేము న్యాయం చేస్తాం, మేము అందరం పని చేస్తామని నిన్న మాట్లాడుతాం వింటున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చేసే లోపం. ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నాం 21 సీట్లు ఇచ్చాడని పేరే కానీ దాదాపుగా 10 మంది సభ్యులు టీడీపీ నుంచి పార్టీ కండువా మార్చుకుని జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే పద్ధతి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వ్యూహం. వాళ్ళ మనుషుల్ని జనసేన తరఫున పోటీ చేయించి రేపు గెలిచినా గెలవకపోయినా రేపు ఏదైనా కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు తప్ప పవన్ కళ్యాణ్ మనుషులు కాదనేది పబ్లిక్గా ఏమాత్రం చిన్న జ్ఞానం ఉన్న వాళ్ళకైనా అర్థమయ్యే పరిస్థితి ఇది. ఇదంతా కూడా మరి ఆయన అంత తక్కువగా సీట్లకి ఎందుకు ఒప్పుకున్నాడు, తర్వాత ఇవాళ జరిగే పరిస్థితులు ఏంటి, ఆ 21 సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళకి జనసేన కండువా పైన కప్పుకున్న వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వడం, ఇదంతా కూడా పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దాంట్లో భాగమే అవనిగడ్డ కూడా ఒక అంశం. సార్, ఇక్కడ ఈ కూటమి వల్ల ఈ నియోజకవర్గానికి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఏముండదండి. ఈ కూటమి ఇప్పుడు ఇది ఓటు అంతా కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు కదండి. జనసేన ఒకప్పుడు ఈ ప్రాంతం రంగా గారి హత్య పట్ల రగిలిపోయిన ప్రాంతం. వంగవీటి మోహన్ రంగారావుని మన దీక్షలో కూర్చున్నాడిని అర్ధరాత్రి గడ నరికేసిన దాంట్లో, హత్య చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, ఆ రోజు ఉన్నటువంటి కోడెల
శివప్రసాద్ గారి పాత్ర, తెలుగుదేశం టీడీపీ నాయకులు ఈ పాత్రలన్నీ కూడా ప్రజలు ఆ రోజు గమనించినవి. కోస్తా ప్రాంతం అంతా కూడా రంగగారి హత్య పట్ల ఓ రకంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పవర్ కట్టబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పార్టీ కూటమి తీసుకోవటం, ఈ కూటమి వల్ల ప్రయోజనం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే కాపులకి ఈయన వచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం చేస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆయన ఇండివిజువల్గా ఉంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేదో అది మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. కానీ ఈరోజు ఈయన గెలిచే పరిస్థితి ఏంటి, తర్వాత అసలు ఈ కూటమి గెలిచే పరిస్థితి ఏంటి, వీళ్ళు పవర్కి ఎంతవరకు వస్తారు, వచ్చిన ఈయన పెత్తనం ఏం సాగుద్ది, ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా వీళ్ళు ప్రశ్నించే ఇది ఉంటే మరి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని అంత హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఇది చేసేది రైట్ కాదు అని ఒక్క ప్రకటన ఇవ్వగలిగారా? ఇంకా చిరంజీవి గారు కొంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తుల వల్ల రేపు మనకు న్యాయం జరుగుద్దని నమ్మకాన్ని అట్టుపెట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు వర్క్ చేసి ఆయన ఏం చేశారు సార్ ఈ నియోజకవర్గానికి? ఈ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి, మా పార్టీ ఎమ్మెల్యే అని కాదు కానీ చాలా కష్టపడ్డారు. అంటే ముఖ్యంగా ఇంతకుముందు ప్రజాప్రతినిధులతో పోల్చుకున్నప్పుడు ఇంతకుముందు ప్రజాప్రతినిధులు 5 ఏళ్ల ఎలక్షన్లో బహుశా ప్రతి గ్రామానికి ఏమన్నా 4-3 సార్లు కనపడేవాళ్ళేమో. కానీ ఈరోజు ప్రతి నెలలో, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రజల అవసరాలను గుర్తించి ఏ గ్రామంలో ఏ పని అవసరం, వాళ్ళ సమస్యలు ఏంటి అనేదంటే గుర్తించి ఆ సమస్యల పట్ల స్పందించి వాటిని సాల్వ్ చేయడంలో చాలా కీలక భూమిక పోషించారు. అదేవిధంగా మెయిన్గా ఈ రమేష్ గారు ప్రజల్లో ఇంతకుముందు కమ్యూనిస్టు భావం ఉండటంతో ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి మనిషి. బుచ్చికోటయ్య గారు శిష్యుడిగా ఆయన చాలా కాలం పనిచేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగా రమేష్ గారు ప్రజల్లో మమేకమయ్యే మనిషి. ప్రజలతోనే వాళ్ళ సమస్యల పట్ల ఏదైనా సరే, మాకు ఓటగుండం దగ్గర పొలాలు మునిగిపోతే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి అక్కడ రోడ్డుని గండి కొట్టించి ఆ పొలాల్లో నీళ్లు తీపిచ్చి తర్వాత అధికారులతో మళ్ళీ తిరిగి రోడ్డు వేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కరోనా టైంలో ఒక కులాలు మతాలకు అతీతంగా ఒక బాడీ 2-3 రోజులు ఉండి దాన్ని ఎవరూ తీయలేనటువంటి పరిస్థితిలో రమేష్ గారు ముందుకెళ్ళి అక్కడున్న అధికారులను కదిపి నన్ను తీయమంటారా మీరు తీస్తారా అనే ముందు కథలకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఖననం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అద్దెళ్లలో ఉన్నారు చాలామంది ప్రజలు, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించారు. వాళ్ళ ఓనర్స్కి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని నింపారు. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ అవడానికి ముందు కరోనా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా వార్పులో పెట్టారు. అంటే హాస్పిటలైజ్డ్ అవడానికి ముందు వాళ్ళందరికీ కూడా మంచి మందులు, ఆహారం ఇచ్చి అక్కడ పెట్టి, కుటుంబాల్లో అవకాశం లేని, అంటే అద్దెళ్ళలో అవకాశం లేని చోట పెట్టి వాళ్ళు హాస్పిటలైజ్ అయితేనేమో హాస్పిటల్కి పంపించారు, లేదంటే తిరిగి వెనక్కి పంపించారు. కరోనా టైంలో ఆయన చాలా చేశారు. 50 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు చేయలేకపోయారు. కానీ ఈయన 50 బెడెడ్ హాస్పిటల్ తీసుకుని డోనర్స్ని పట్టుకుని ఎప్పటికప్పటికే ఒక అదనంగా గ్యాస్ సిలిండర్స్ తీసుకుని ప్రతి టైంలో కూడా గ్యాస్ సిలిండర్ 50 బెడ్ల హాస్పిటల్ బాగా నడిపారు. దాంట్లో కొంచెం ఈ మధ్యన ప్రచారానికో లేకపోతే గ్రామాన గడపకి వెళ్ళినప్పుడు ఒక తల్లి మా బిడ్డలకు ప్రాణం పోసేవా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితి. ఆ విధంగా ఆయన 2 సార్లు కరోనాకు గురయ్యాడు. అయినప్పటికీ ప్రజలకి నాకు ఉద్యోగం ఇమ్మని అడిగాను, దాన్ని నేను పోషిస్తానని నేను చెప్పాను. ఇప్పుడు ఈరోజు చెప్పే కండవాలు మార్చిన నాయకులు కానీ, మరి ఇప్పుడు వెళ్ళిపోయి పార్టీ మార్చిన బాలశౌరి గారు, ఎవరు కూడా ఆ రోజు కరోనా టైంలో ఎవరు కనపడలేదండి. అది ప్రజలు, అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. అదే కాదు 22A ప్రజలకి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 35,000 ఎకరాలు ఉంటే ఒక మా నియోజకవర్గంలో 18,000 ఎకరాలు, దాదాపు 10,200 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఆ సమస్య పట్ల ఈ రాష్ట్రంలో తొలిసారిగా స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి ఆ ఫైలు, ఇండివిజువల్ ఫైల్స్ అయితే సంవత్సరాలు పడద్దని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఒప్పించి దాన్ని తీసుకొచ్చి అవనగడ్డలో మీటింగ్ పెట్టించి ఈ 10,200 మందికి కూడా ఈ చుక్కల భూమి నుంచి విముక్తి కలిగించారు. అదే చూసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది చాలా ఇది.
అదేవిధంగా ఏటిమొగ ఎదురుమండి బ్రిడ్జి, నాగాలంక దగ్గర బ్రిడ్జి ఈరోజు కార్యరూపం దాల్చి టెండర్ స్థాయికి వచ్చింది. అది ఒక ఎలక్షన్స్ మూలన ఆగింది తప్ప దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సౌహృదంతో 70 కిలోమీటర్ల దూరంలో ప్రజలకి అవసరమైనటువంటి బ్రిడ్జి లేకపోవటం ఏంటి, నేను ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాకు కిడ్నీ డయాలసిస్ సెంటర్ అడిగారు, ఆ రోజున డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు, ఈరోజు రన్ అవుతుంది. అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని విషయాల్లో అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళిన మనిషి. అదేవిధంగా చిలకలపూడి దగ్గర ఒక 5,000 ఎకరాలు దాదాపుగా నీళ్లు లేకపోతే అది దాదాపుగా తెలుగుదేశం గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేసినటువంటి పథకాన్ని 60 లక్షల రూపాయలతో పూర్తి చేసి గత 4 ఏళ్లుగా పంటలు పండించుకున్నట్టు పరిస్థితి. ఇట్లా ప్రతి సమస్య పట్ల కూడా ప్రజల్లో ఉండి చేసే మనిషి ఆయన. ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సంక్షేమం అని అంటున్నారు. సంక్షేమం ఒక్కటే కాదు, సంక్షేమం ఎంత అయితే అవసరం ఉందో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంక్షేమం ఒక్కటే కాదు, ఆ యొక్క కుటుంబంలో ఒక విద్యార్థి, ఒక కుటుంబంలో ఒక మనిషి చదువుకొని మంచి ఉద్యోగం ఇచ్చి ఒక సాంఘికంగా ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకెళ్తే ఆ కుటుంబం బాగుపడుద్ది అనే స్థితిలో విద్య పట్ల ఈరోజు చాలా ఫారిన్ విద్య కానీ ఈరోజు అన్నీ మనకి ఈ పిల్లలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి మెటీరియల్, స్టడీ మెటీరియల్ అందించడంలో కానీ విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటికి తోడుగా మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా దెబ్బతినేది ఆరోగ్య పథకాలు. ఆరోగ్యశ్రీ దీన్ని కూడా ఈరోజు 25 లక్షలకు పెంచి ఒక సామాన్యుడు కార్పొరేట్ వైద్యం ఒక పెద్ద జబ్బు చేసినప్పటికి కూడా వైద్యం చేయించుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్ళగలిగారు. వాటన్నిటి పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన్ని తిరిగి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.